భద్రాచలం వాసులకు ఆగస్టు నెల వచ్చిందంటే భయమేస్తోంది. అక్కడి గోదావరి పరివాహక గ్రామాలను ఆగస్టు గండం వెంటాడుతోంది. ఈ నెలలోనే గోదావరి ఉగ్రరూపం చూపించి ఊళ్లను ముంచిన సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు అక్కడి జనం. ఆగస్టు నుంచి 3 నెలల పాటు గోదావరి కిన్నెరసాని పరివాహక ప్రాంత వాసులను వరద భయం నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే గోదావరి పరివాహక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు వరదలు వచ్చే టైం కావడంతో పరివాహక గ్రామాల్లో ప్రజల్లో ఆందోళన కనబడుతోంది. ఈ ఏడాది జూలైలో భద్రాచలం దగ్గర గోదావరి తొలి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు కూడా దాటకపోవడంతో నదీ పరివాహక ప్రాంత వాసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గోదావరికి అసలైన వరదల సమయం ముందుంది. ఎందుకంటే గోదావరి అత్యధిక సార్లు మహోగ్ర రూపం దాల్చి ప్రవహించింది ఆగస్టు నెలలోనే. మా కాలనీ కాకుండా సుభాష్ నగర్ కాలనీ కాకుండా శాంతినగర్, రెవెన్యూ కాలనీ, ఈ కాలనీలు కూడా అది ముంపు ప్రమాదానికి ఉన్నాయి. ఈ కరకట్ట నిర్మాణం పూర్తి చేసినట్లయితే మేము చాలా అటు ప్రాంతాలకు తరలించకుండా ఏదో సొంత ఇల్లు ఉన్నా కానీ మేము గోదావరి వచ్చిందంటే బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో సామాన్లు చదువుకొని మళ్ళీ లోపల రావాల్సి వస్తుంది. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కాకుండా ఆ కరకట్ట అనేది పూర్తి చేసినట్లయితే మేము కొంచెం సంతోషంగా ఉంటామని చెప్పి 1953 నుంచి 2024 వరకు గోదావరికి ఆగస్టు నెలలో 18 సార్లు తుది ప్రమాద హెచ్చరిక 53 అడుగులు దాటి ప్రవహించింది. ఇందులో 7 సార్లు 60 అడుగులు దాటి మహోగ్ర రూపం దాల్చింది. 2022 జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు నెల రోజుల పాటు దాదాపుగా 50 అడుగుల నీటి మట్టంపైనే గోదావరి ప్రవాహం సాగిందంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1986 ఆగస్టు 16న భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 75.6 అడుగులుగా నమోదైంది. భద్రాద్రి చరిత్రలో ఇంత భారీ వరదలు ఎప్పుడూ రాలేదు. అయితే ఆ రోజున వరదల ధాటికి భద్రాచలం పట్టణంలోని రామాలయ పరిసరాలు, బ్రిడ్జ్ సెంటర్, శిల్పి నగర్, అశోక్ నగర్, సుభాష్ గర్ కాలనీలు మునిగాయి. ఇలాంటి మాకు రాకుండా చాలా జాగ్రత్త చేయాలని మేము కోరుతున్నాం. కానీ ఇక్కడి నుంచి మేము కదిలే పరిస్థితి అనేది ఏది లేదు సార్. మీరు కరకట్ట అనేది పూర్తి చేయాలి, మేము ఇక్కడే ఉండాలి. మీరు చేసేదైనా మంచి పూర్తిగా స్థాయిలో మాకు అందించమని కోరుకుంటాం సార్. భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం, దుమ్ముగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు పూర్తిగా నీట మునిగాయి. రహదారులపై రాకపోకలు స్తంభించాయి. చివరికి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సైతం వరద ముంపులోనే అప్పటి అధికార యంత్రాంగం నిర్వహించింది. అప్పటి గోదావరి ఉగ్రరూపం చూసిన వారు ఇప్పటికీ వరదలంటే నాటి వరదలనే పేర్కొంటూ ఉంటారు. గత 7 దశాబ్దాలలో అధిక సార్లు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయాన గోదావరికి వరద తీవ్రత అధికంగా ఉంటూ వస్తోంది. మమ్మల్ని కనీసం బతికేటట్టు ఈ కాలనీ ఉండేటట్టు చేయండి. మొత్తానికి ఈ కాలనీ మొత్తం పోయేటట్టు చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాం కరెక్ట్ కాదు. మీరు ఎక్కడో తీసుకెళ్ళి మనుషులు పట్టణ దగ్గర పెట్టి మమ్మల్ని అక్కడ ఉండమంటే మా గేదెలు ఎక్కడ పెట్టుకోవాలి, మా కోళ్ళని ఎక్కడ పెట్టుకోవాలి? మీరు అపార్ట్మెంట్లు కట్టిస్తారు, అక్కడ కుదురుద్దా ఇవన్నీ? మాకు మేము బతికేదే వాటి మీద, మేము ఎలా బతకాలి చెప్పండి? మా ఇంట్లో మేము ఉండి మేము అన్నం ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నా మా ఇంట్లో మేము ఉండేటట్టు మమ్మల్ని చేయండి. మాకు ఈ సుభాష్ నగర్ కాలనీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మాకు కరకట్ట అనేది దృఢంగా ఉండేటట్టు చేయండి. అదొక్కటే మేము కోరుకునేది, అంతకు మించి ఏమీ లేదు. ఆగస్టు నెలలో నదీ పరివాహక ప్రాంత వాసులను భయపెడుతున్నా గోదావరి వరద అతి స్వల్పంగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తొలి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు కూడా రాని సందర్భాలు ఉన్నాయి. 1982 ఆగస్టు 12న గోదావరి ఆగస్టు నెలలో అత్యల్పంగా 34 అడుగుల నీటి మట్టం నమోదైంది. 2004 ఆగస్టు 6వ తేదీన 36.7 అడుగులు, 1974 ఆగస్టు 12న 40.4 అడుగులు, 1968 ఆగస్టు 18న 41 అడుగుల కనిష్ట నీటి మట్టంగా ఆగస్టు నెలలో నమోదైంది. అయినా కానీ ఆగస్టు నెలలో వచ్చిన భారీ వరదలనే ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటున్నారు.